ఎగ్ కర్రీ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా కోడిగుడ్లని ఉడకబెట్టేసి ఈ టైప్‌లో ఘాట్లు పెట్టి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కోడిగుడ్లు పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని కాస్త నూనె వేసి వేడెక్కాక చిటికెడు పసుపు, సాల్టు, కారం ఈ 3 వేసి కాస్త అలా మిక్స్ చేసి ఉడకబెట్టిన కోడిగుడ్లను దాంట్లో వేసేసి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటిని తీసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకునేసి సేమ్ అదే ఆయిల్‌లో కొద్దిగా మెంతులు, ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా యాగనిచ్చి పచ్చిమిరపకాయలు వేసేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని కూడా వేగనిచ్చి కరివేపాకు వేసి టమోటా ముక్కలు కూడా వేసుకుని వంకాయలు వేసుకోవాలి. అవి కట్ చేసి వేసి రుచి సరిపడా సాల్ట్ వేసి చిటికెడు పసుపు వేసి మూత పెట్టి ఇలా మగ్గించాక కారం వేసుకునేసి ఈ కారం వేగనిచ్చి చింతపండు నీళ్లు పోసి రుచి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకునేసి మామిడికాయ ముక్కలు ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసేసి బాగా మూత పెట్టి ఉడికించుకునేసి కొత్తిమీర చల్లుకొని వేడివేడి సర్వ్ చేసుకుని తింటే సూపర్.